పాత రోజుల్లో ఒక మంచి సామెత ఉందండి. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి, ఒక మంచి ఆయుధం సోషల్ మీడియా మన చేతిలో ఉంది. దీన్ని సరిగ్గా వాడితే ఒక చిన్న మంచి పని కూడా వేల మందికి ప్రేరణ కలిగిస్తుంది. ఇది పబ్లిసిటీ కోసం కాదండి. ఇన్‌స్పిరేషన్ కోసం మాత్రమే. ఇది మన పిల్లలకి నేర్పాల్సిన ఒక గొప్ప విలువ. 7 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఇలాగే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పంచి, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఎక్కడో కాకినాడలో ఉండే పవన్ అనే కుర్రాడు ఆ ఫోటోలు చూసి తను స్ఫూర్తిగా తీసుకొని అతను ఇంకో 20 మందికి బ్రేక్‌ఫాస్ట్ పంచాడు. అంటే నేను 10 మందికి పంచాను. ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇంకో 30 మందికి ఆహారం చేరగలిగిందంటే ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నా ఇద్దరు పిల్లలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ వరియో పళ్ళు పంచాను. ఆ చిరునవ్వులు, ఆ ఆశీర్వాదాలు చూసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలా గొప్పగా ఉంది. అది ఏ అవార్డ్ కన్నా, ఏ ఫేమ్ కన్నా చాలా గొప్ప ఫీలింగ్. ఇలా నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి హుస్సేన్ భాయ్. ఒక్కసారి ఆయన ప్రొఫైల్‌ని చూడండి. ప్రతిరోజు ఎవరో ఒకరికి సేవ చేస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపుతున్న వ్యక్తి హుస్సేన్ భాయ్. ఆయన్ని చూసినప్పుడల్లా ఎంతో పాజిటివ్ వైబ్ ఉంటుంది. మీరు వీలైతే ఫాలో అవ్వండి. వెరీ ఇన్‌స్పైరింగ్ పర్సన్. ఈ రోజుల్లో పిల్లలకి నేను, నాది అనే దగ్గర నుంచి మనం, మనది అనే జీవితాలు రావాలంటే ఇటువంటి స్ఫూర్తిదాయక పనులు వాళ్ళనెంతో బాగా మోటివేట్ చేస్తాయండి. మన పిల్లలకి మనం చదువు నేర్పుతాం, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటాం. కానీ మంచితనం నేర్పడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈరోజు నా పేరెంట్‌శాలలో ఉండే స్టూడెంట్స్ అందరికి కూడా ఇదే యాక్టివిటీ ఇచ్చాను. వాళ్ళ వీడియోస్ కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.